సో రైట్ నౌ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ తెలుగు ఆరోమాస్ మిస్టర్ అరవింద్ గారు. సో ఆయనతో మాట్లాడేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నా సరే ఆల్మోస్ట్ ఒక 400-450, తెలుగు ఆరోమాస్లో 250కి ఎలాగా పెడుతున్నారు? ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్కి తెలుగు ఆరోమాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎంత బాగా చేసినా సరే ఇంట్లో టేస్ట్ మనకి రెస్టారెంట్స్లో రాదు కదా. వాళ్ళు ఫుడ్ని మ్యారినేట్ చేసి చికెన్ని కానీ మటన్ని కానీ మ్యారినేట్ చేసి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో దాచి పెడతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు ఆరోమాస్ కాంబోస్ కూడా తీసుకొచ్చారు కదా ఈ మధ్య కాలంలోని. మెనూ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? మీ దగ్గర వరకు వస్తుందా? మొత్తం అంతా మీరే డిసైడ్ చేస్తారా? షెఫ్స్ ఏమైనా తీసుకొస్తే మీరు కన్ఫర్మ్ చేస్తారా? సో మీరు కాంబోస్ గురించి అడిగారు కాబట్టి ఓన్లీ కాంబోస్ పైననే ఒక 100 బిజినెస్లు రన్ అవుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో. ఓన్లీ కాంబోస్ పైనే. సో మేము 349 రూపీస్కి ఇచ్చిన ఫుడ్ని చాలా మంది 199 రూపీస్కి అమ్మారు మార్కెట్లో. సో అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ క్వాలిటీకి తీసుకెళ్ళి అమ్ముండొచ్చు దాన్ని అని. సో ఎలాగో స్విగ్గీ జొమాటో అని చెప్పేసి అన్నారు కాబట్టి వీటి వల్ల మార్కెట్ కంటే సో కాల్డ్ రెస్టారెంట్స్కి వీటికి ఏమైనా యూజ్ ఉందా దానివల్ల, లేదంటే కనుక దెబ్బతీస్తున్నాయా? స్విగ్గీ జొమాటో లిటరల్లీ రెస్టారెంట్ బిజినెస్ని చంపేస్తున్నాయి. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక 2 yearsలోనే క్లోజ్ చేసేస్తున్నారా సరిగ్గా రన్ అవ్వక? అంటే వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారంటారు? ఇండియాలో రెస్టారెంట్ సక్సెస్ రేట్ జస్ట్ 20%. అంటే 100 రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ 6 monthsలోనే ఖచ్చితంగా 50 క్లోజ్ అయిపోతాయి. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఇచ్చే టిప్స్ చెప్పండి. ఒకటేసారి ఏం చేస్తారంటే అందరూ ఫస్ట్ రిజిస్ట్రేషన్లు, లోగోస్, వెబ్సైట్లు చేసేసి కూర్చుంటారు. సో దానికన్నా ముందు మనం ప్రోడక్ట్ పైన వర్కౌట్ చేయాలి. ప్రోడక్ట్ మార్కెట్లో ఫిట్ అవుతుందా లేదా ఒక 10 మందిని అడగాలి. అండ్ వాట్ అబౌట్ నెరేటివ్ ఎక్స్ మీడియా? పెద్ద సక్సెస్ఫుల్ స్టార్టప్స్ ఫౌండర్స్ కూడా పాడ్కాస్ట్లు చేయడము, ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ క్రియేట్ చేయడము చేస్తున్నారు. ఎందుకు అంటే సో ఎగ్జిస్టెన్స్ చూపెట్టడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆఫ్లైన్ మార్కెటింగ్ చేయాలి, లేకపోతే న్యూస్లో ఇవ్వాలి, న్యూస్ పేపర్స్లో ఇవ్వాలి, ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే హోర్డింగ్స్ పెట్టాలి, ఇలాంటివి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జస్ట్ 1 reel, 1 బ్లడీ రీల్ అది కనుక హిట్ అయిందంటే నీ బిజినెస్ హిట్ అయిపోయినట్టు. తెలుగు ఆరోమా సక్సెస్కి మేజర్ రోల్ డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్గా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. తెలుగు ఆరోమాస్ ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలోనే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఫుడ్ బ్రాండ్ అండ్ QSR క్విక్ సర్వీస్ రెస్టారెంట్కి ఒక నిర్వచనంగా మారింది. సో రైట్ నౌ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సో ఫౌండర్ ఆఫ్ తెలుగు ఆరోమాస్ మిస్టర్ అరవింద్ గారు. సో ఆయనతో మాట్లాడేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఏ నోట్ వింటున్నా సరే ఎక్కువగా తెలుగు ఆరోమాస్ అనే వినిపిస్తుంది. సో అంటే ఎన్ని బిజినెస్ వచ్చినా సరే ఫుడ్ అనేది ఎప్పుడు అలా కంటిన్యూస్గా గ్రోత్ ఉంటూనే ఉంటుంది ఎన్ని వచ్చినా సరే. సో ఇదే కాకుండా దీంట్లో మీకు ఇంకా డిజిటల్ మార్కెటింగ్లోని బాగా కనిపిస్తారు. అండ్ నెరేటివ్ మీడియా ఒకటి ఉంది. సో ఏదైనా స్టార్టప్ చేయాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఇలా మల్టిపుల్ కాకుండా ఇంకొకటి కూడా విన్నాను నేనైతేని. సో హెల్తీ స్నాక్ బ్రాండ్ అని కూడా స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో వీటన్నిటి గురించి కూడా నేను మధ్యలో మీతో మాట్లాడతాను. సో ఫస్ట్ అయితే మన తెలుగు ఆరోమాస్ గురించి చెప్పండి. అసలు ఏంటి ఆ స్పార్క్ ఏంటి బిహైండ్ ది తెలుగు ఆరోమాస్? సో తెలుగు ఆరోమాస్ స్టార్ట్ ఎలా అయిందంటే నేను నా పార్ట్నర్, అంటే నేను ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసేవాడిని ఫస్ట్. సో అప్పుడు మేము రెగ్యులర్గా బయట తినేవాళ్ళం, ఎవ్రీడే ఆల్మోస్ట్ బయట తినేవాళ్ళం. కాకపోతే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనకు హెల్దీగా తినాలి, గ్యారంటీగా హైజీన్గా తినాలని ఉంటుండే. సో అలా తినాలి అంటే ఖచ్చితంగా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్కి వెళ్తే ఎవ్రీడే అఫోర్డ్ చేయలేం గ్యారంటీగా రెస్టారెంట్ని. సో సేమ్ వే అదే ఇప్పుడు నాకు ఫ్రై పీస్ బిర్యానీ చాలా ఇష్టం. అదే బిర్యానీ నేను రోడ్ సైడ్ దొరుకుతుంది నాకు, కానీ అది రోడ్ సైడ్ తిన్నప్పుడు హైజీన్ మనకు కాంప్రమైజ్ ఉంటుంది, క్వాలిటీ కాంప్రమైజ్ ఉంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది ఓకే, కానీ హైజీన్ క్వాలిటీ కాంప్రమైజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ గ్యాప్ కనిపించింది మాకు. అరే ఇంత గ్యాప్ ఉంది కదా, ఎవరు కూడా ఒక క్వాలిటీ ఫుడ్ హైజీన్ కండిషన్స్లో అఫోర్డబుల్గా అసలు ఇవ్వట్లేదు కదా. సో దీన్ని మనం క్యాచ్ చేసుకోగలిగితే ఒక పెద్ద బ్రాండ్గా బిల్డ్ చేయొచ్చని మేము ఆ రోజే డిసైడ్ అయ్యాం. కాకపోతే ఏం అమ్మాలి తెలియదు, ఆ గ్యాప్ అయితే కనిపించింది. సో దాని తర్వాత ఒక 6 months R&D తర్వాత ఇది అమ్మితే బాగుంటుంది అని తెలుగు ఆరోమా స్టార్ట్ అయింది. 6 monthsలోనే చాలా పెద్ద ఆలోచన వచ్చింది అండ్ స్టార్ట్ కూడా చేసేసారు. చాలా అంటే తక్కువ టైం పట్టింది. అనుకున్న వెంటనే స్టార్ట్ చేసాం యాక్చువల్గా. ఒక క్లౌడ్ కిచెన్ సెటప్ చేసేసి
షెఫ్స్ని హైర్ చేసి టీం అంతా హైర్ చేసి ఏం వండాలి, ఒక 100 రెస్టారెంట్లో తినుంటాం ఆల్ ఓవర్ హైదరాబాద్లో. అవును. ఎక్కడ బాగుంది, ఏది మనలాంటి కండిషన్స్లో వర్కౌట్ అవుతుంది, అది అక్కడ తీసుకొస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, అట్లా తిని చేసి 6 months R&D చేసి మా ఫస్ట్ అవుట్లెట్ కోంపల్లిలో 2023 November 18th మా ఫస్ట్ అవుట్లెట్ మేము లాంచ్ చేసాం కోంపల్లిలో. అండ్ విత్ ఇన్ 1 year స్పాన్లోనే ఆల్మోస్ట్ 20 outlets ఓపెన్ చేసాం. నౌ వీఆర్ ఇన్ 3 states, తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నా సరే ఆల్మోస్ట్ ఒక 400-450 ఈ ప్రైజింగ్లోనే మనకి బిర్యానీస్ అనేవి దొరుకుతున్నాయి. మన తెలుగు అరోమాస్లో 250కి ఎలాగా పెడుతున్నారు? సో మా బిర్యానీ మీరు ఏ ఫైన్ డైన్ రెస్టారెంట్లో తినే బిర్యానీ అయినా క్వాలిటీ పరంగా టేస్ట్ పరంగా ఖచ్చితంగా సేమ్ ఉంటుంది. బట్ ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్కి తెలుగు అరోమాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు ఫైన్ డైన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వెళ్ళగానే హలో సార్ అని చెప్పడానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది మేము చేయట్లేదు ఫస్ట్ థింగ్. సో దానికి అక్కడే మీకు 100 రూపీస్ మా దానిలో కట్ అయిపోయింది. అండ్ మీరు ఆర్డర్ చేస్తే మీరు ప్రశాంతంగా కూర్చోబెట్టి ప్రశాంతంగా ఏసీ పెట్టి ఒక 15 minutes మిమ్మల్ని ఆ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయనిచ్చి దాని తర్వాత ఇస్తారు. దానికి 100 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మేము అది కూడా చేయట్లేదు. అవి రెండు కట్ డౌన్ చేసి లాస్ట్లో వాళ్ళు క్వాలిటీ ఫుడ్ హైజీన్ ఎట్లా ఇస్తారో అది మేము డైరెక్ట్గా ఇస్తున్నాం. అందుకే మేము ఫుడ్ని 250 రూపీస్కి మాత్రం ఇవ్వగలుగుతున్నాం. ఓకే, బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా వచ్చిందండి కస్టమర్స్ దగ్గర నుంచి? చాలా మంది ఇస్తుంటారు ఫీడ్బ్యాక్. మీకు గుర్తుండిపోయిన ఏదన్నా ఒక కామెంట్? సో లైక్ మేము కోంపల్లిలో ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మేము చేసినప్పుడు అందరు చాలా ఎగ్జైట్ అయ్యారు. చాలామంది మేము యాక్చువల్లీ మా టార్గెట్ ఆడియన్స్ ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఉండే మేము అనుకున్నప్పుడు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మా దగ్గరికి అందరూ ఫ్యామిలీతో వస్తుంది. ఎందుకంటే మా అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది, చాలా హైజీనిక్ కండిషన్స్లో ఉంటుంది. సో చాలామంది ఫ్యామిలీస్ మా దగ్గరకు వచ్చి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఇంత అఫోర్డబుల్గా అసలు ఇంత క్వాలిటీలో బిర్యానీ ఇస్తున్నారు, చాలా బాగుందండి అని అందరు చెప్పి వెళ్ళేవారు. అది మాకు చాలా బూస్ట్ ఇచ్చింది. అంటే మేము ఎక్కడ మార్కెటింగ్ చేయకుండానే ఫ్రాంచైజీలు అమ్మేసాం. సో రీజన్ ఏంటి అంటే ఆ జనాలకు అది చాలా క్విక్గా నచ్చేసింది. సో వాళ్ళని అంటే అడాప్ట్ చేసుకున్నారు అన్నమాట ఫుడ్ని అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా. ఎంత బాగా చేసినా సరే ఇంట్లో టేస్ట్ మనకి రెస్టారెంట్స్లో రాదు కదా. సో ఎవరైనా వచ్చి ఇంట్లో తిన్నట్టుగా ఉంది అని ఎప్పుడైనా చెప్పారా మీకు? అందరూ ఫస్ట్ నుంచి ఇంట్లో తిన్నట్టే ఉందని చెప్తారు. ఎందుకంటే మేము ప్రతి ఐటము ఇంట్లో చేసినట్టే చేస్తాం. సో తెలుగు అరోమాస్లో బేసిక్గా మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫుడ్ని మ్యారినేట్ చేసి చికెన్ని కానీ మటన్ని కానీ మ్యారినేట్ చేసి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో దాచిపెడతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు అరోమాస్ మేము ఇంట్లో ఎలాగైతే చికెన్ పొద్దున్నే తెచ్చుకొని అప్పుడప్పుడే వండేసి అప్పుడే తినేస్తామో సేమ్ వే మా దగ్గర కూడా చికెన్ మార్నింగే వస్తుంది. అప్పుడే మేము మ్యారినేట్ కూడా చేయం చికెన్ని, డైరెక్ట్గా ఓన్లీ వాష్ చేసేసి ప్రాపర్గా డైరెక్ట్గా మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లనే చేస్తాం మేము. సో మా తెలుగు అరోమాస్లో ఎటువంటి టేస్టింగ్ సాల్ట్స్ వాడము, కలర్స్ వాడము. ఇంట్లో ఏమైతే మసాలాలు వాడుకుంటామో ఆ మసాలాలు కూడా మేము హోమ్ మేడ్ మసాలాసే చేస్తాం. మా ఇన్ హౌస్లోనే మసాలాలని ప్రిపేర్ చేస్తాము. ఇంక్లూడింగ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేమే తయారు చేస్తాము. ఏది కూడా బయట నుంచి అవుట్ సోర్స్ చేయము. ప్రతిదీ అదే హైజీనిక్ కండిషన్స్లో చేస్తాము. అందుకే అంత క్వాలిటీ ఉంటుంది మా ఫుడ్. ఓకే, సో అన్ని హోమ్ మేడ్ కాబట్టి అలా మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ కాంబోస్ కూడా తీసుకొచ్చారు కదా ఈ మధ్య కాలంలోని. మెనూ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? మీ దగ్గర వరకు వస్తుందా, మొత్తం అంతా మీరే డిసైడ్ చేస్తారా? షెఫ్స్ ఏమైనా తీసుకొస్తే మీరు కన్ఫర్మ్ చేస్తారా? సో బేసిక్గా నేను కంప్లీట్ R&D చేస్తాను. చేసిన తర్వాత మా ఎగ్జిక్యూటివ్ షెఫ్ కానీ కార్పొరేట్ షెఫ్ కానీ దాన్ని అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని డిసైడ్ అవుతుంది. సో మీరు కాంబోస్ గురించి అడిగారు కాబట్టి, సో కాంబోస్ అనేది హైదరాబాద్లో ఫస్ట్ టైం మేమే లాంచ్ చేసాం. తెలుగు అరోమాస్ నుంచే ఒక 349 రూపీస్కి 4 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ తోటి కాంబో మా కొండాపూర్ అవుట్లెట్లో ఫస్ట్ టైం మేమే లాంచ్ చేసాము. అది సూపర్ హిట్ అయింది. అంటే కొండాపూర్లో జనాలు లైన్లో నిలిచినవారు లిటరల్లీ ఆ కాంబో తినడానికి. అంటే అంత తక్కువ ప్రైస్లో అంత క్వాలిటీగా ఒక అన్లిమిటెడ్ నాన్ వెజ్ కాంబో ఇచ్చినాం మేము యాక్చువల్గా. అంటే మీరు ఎంతైనా రైస్ ఎంతైనా తినొచ్చు అన్నట్టు. సో జనాలు దానికి చాలా ఎగ్జైట్ అయ్యారు. అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మాకు. అది కన్నా ఎక్కువ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే దాన్ని హ్యాపీ అనొచ్చు, తర్వాత సాడెస్ట్ మూమెంట్ కూడా అనొచ్చు. ఓన్లీ కాంబోస్ పైననే ఒక 100 బిజినెస్లు రన్ అవుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో. ఓన్లీ కాంబోస్ పైనే మేము చేసిన తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అది ప్రౌడ్ అనిపిస్తుంది. కానీ అందరూ స్టార్ట్ చేసి మా బిజినెస్ ఖరాబ్ చేసి లిటరల్లీ అది బాధ అనిపిస్తుంది. సో మేము 349 రూపీస్కి ఇచ్చిన ఫుడ్ని చాలామంది 199 రూపీస్కి అమ్మారు మార్కెట్లో. సో అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ క్వాలిటీకి తీసుకెళ్ళి అమ్ముండొచ్చు దాన్ని అని. సో యా. అండ్ క్లౌడ్ కిచెన్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా వింటున్నాం మనం. ఇది నిజంగానే అంటే అంత అద్భుతంగా ఉంటుందా, లేదంటే హైప్ ఇచ్చారా దానికి ఏమన్నా?
క్లౌడ్ కిచెన్ మార్కెట్ పోయింది ఆల్రెడీ. క్లౌడ్ కిచెన్ అనేది ఎగ్జిస్టింగ్లో లేదు ఇప్పుడు. అంటే ఓన్లీ కొన్ని బ్రాండ్స్ మాత్రమే రన్ చేయగలుగుతున్నాయి. అవి కూడా ఆల్రెడీ డైనింగ్ కిచెన్స్ ఉన్న రెస్టారెంట్స్ మాత్రమే క్లౌడ్ కిచెన్స్ ఇప్పుడు రన్ చేస్తున్నాయి. అదర్వైజ్ స్విగ్గీకే ఆల్మోస్ట్ 40 క్లౌడ్ కిచెన్స్ ఉండే ఆల్ ఓవర్ హైదరాబాద్లో. వాళ్ళ క్లౌడ్ కిచెన్సే రన్ చేయలేక క్లోజ్ చేసుకున్నారు. సో రీజన్ ఏంటి అంటే వాళ్ళే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఫస్ట్ థింగ్, కమిషన్స్. అండ్ మనం క్లౌడ్ కిచెన్ అనేది స్ట్రేట్ అవే ఒక బ్రాండ్, ఒక కంపెనీ పైన డిపెండెంట్. అంటే ఒక స్విగ్గీ కానీ జొమాటో కానీ వాళ్ళపైన డిపెండెంట్ అయ్యి రన్ అవ్వాలి. అంటే వాళ్ళు మనల్ని పైన పుష్ చేయకపోయినా, వాళ్ళ నుంచి ఆర్డర్ రాకపోయినా మనం ఎవ్రీడే లాస్ అవుతూ ఉంటాం. సో ఇది అర్థం చేసుకోవడానికి జనాలకు చాలా టైం పట్టింది. అండ్ క్లౌడ్ కిచెన్ బిజినెస్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో ఎలాగో స్విగ్గీ జొమాటో అని చెప్పేసి అన్నారు కాబట్టి వీటి వల్ల మార్కెట్ కంటే సో కాల్డ్ రెస్టారెంట్స్కి వీటికి ఏమన్నా యూజ్ ఉందా దానివల్ల, లేదంటే కనుక దెబ్బతీస్తున్నాయా? స్విగ్గీ జొమాటో ఫుడ్ అగ్రిగేటర్స్ లిటరల్లీ రెస్టారెంట్ బిజినెస్ని చంపేస్తున్నాయి. సో ఎందుకు అంటే స్విగ్గీ అని జొమాటో కానీ ఒక రెస్టారెంట్ నుంచి ఆల్మోస్ట్ 27% ఛార్జ్ చేస్తుంది ప్రతి ఆర్డర్ పైన. అది కాకుండా ట్యాక్స్లు వేస్తుంది, జిఎస్టీ వేస్తుంది. అడిషనల్గా మనం ఖచ్చితంగా కస్టమర్కి డిస్కౌంట్స్ అనేది వాళ్ళు అలవాటు చేసి పెట్టారు. సో డిస్కౌంట్ అనేది ఇవ్వకపోతే, అంటే ఒక ఏరియాలో ఆల్మోస్ట్ 1000 రెస్టారెంట్స్ పైన టైఅప్ అయి ఉంటాయి స్విగ్గీ తోటి. అందులో మనం పైన కనిపించాలి అనేది ఒక మేజర్ పాలసీ. మనం బిజినెస్ జరగాలి అంటే, పైన కనిపించాలి అంటే మనం ఖచ్చితంగా యాడ్స్ రన్ చేయాలి, దాంతోపాటు డిస్కౌంట్స్ రన్ చేయాలి, దాని తర్వాత స్విగ్గీకి కమిషన్ ఇవ్వాలి, ట్యాక్స్ కట్టాలి. ఎండ్ ఆఫ్ ది డే స్విగ్గీ నుంచి కానీ జొమాటో నుంచి కానీ బెనిఫిషియల్ అయిన రెస్టారెంట్ ఒక్కటి కూడా లేదు. జస్ట్ దట్ మనకు అవేర్నెస్ మాత్రమే, అరే మనం ఉన్నాం, మన ఎగ్జిస్టెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే తప్ప యాక్చువల్గా లేదు. సో హ్యాపీ థింగ్ ఏంది ఇప్పుడు అంటే, ర్యాపిడో నిన్ననే వాళ్ళు అనౌన్స్ చేశారు, ర్యాపిడో ఈస్ కమింగ్ టు ఫుడ్ డెలివరీ. అండ్ వాళ్ళు చాలా తక్కువ ఛార్జ్ చేయబోతున్నారు. డెలివరీకి పర్ డెలివరీ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. నిన్ననే న్యూస్లో వచ్చింది. ఒకవేళ అది జరిగితే మాత్రం స్విగ్గీ అండ్ జొమాటో ఫుడ్ డెలివరీకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా లాసెస్లో ఉన్నారు. ఇలాంటి ఒక కాంపిటేటర్ అంటే ర్యాపిడో డైరెక్ట్లీ ఒక డెలివరీ అఫిలియేటెడ్ కంపెనీ కాబట్టి వాళ్ళంటి వాళ్ళు ఫుడ్ డెలివరీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్విగ్గీ జొమాటోకి చాలా పెద్ద దెబ్బ తగ్గుతుంది. సో ఫస్ట్ నుంచి మీరు టైఅప్ అయితే లేరు దీంట్లో? ఉన్నాము, అదే చెప్పాను కదా ఇందాక. మన అవేర్నెస్ కోసం మనం ఉండాల్సి వస్తుంది అందులో. సో మేమేం చేసామంటే యాక్చువల్గా మా ఓన్ ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు యాప్ కూడా, వెబ్సైట్ కూడా లాంచ్ అయిపోతున్నాము. ఫ్రీ డెలివరీ చేసుకోవచ్చు అని. అంటే కస్టమర్కి మేము చెప్పేది ఏంటి అంటే, కస్టమర్ కూడా ఒక 30 రూపీస్ అక్కడ 40 రూపీస్ 50 రూపీస్ పే చేయాలి ఎనీవే స్విగ్గీ వాళ్ళకు. అండ్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వెయిట్ చేయాలి. సో మేమేం చేస్తామంటే కస్టమర్కు, ఇప్పుడు స్విగ్గీలో నేను సపోజ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 250 రూపీస్ నేను రెస్టారెంట్లో ఒక బిర్యానీ అమ్ముతాను. అదే బిర్యానీ నేను స్విగ్గీలో 400కి అమ్ముతాను. సో ఎందుకంటే నేను స్విగ్గీ కమిషన్ ఇవ్వాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి కాబట్టి. నేనే కాదు, ఏ రెస్టారెంట్ అయినా సేమ్ పాలసీ చేస్తుంది. సో అదే నేను ఓన్ డెలివరీ చేసినప్పుడు ఏం చేస్తానంటే, నా రెస్టారెంట్లో ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్కి నేను ఫ్రీ డెలివరీ చేస్తాను మీకు. సో ఆ పాలసీతో ఇప్పుడు వస్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ 3 months నుంచి చేస్తున్నాం. ఇది అరౌండ్ 80-100 ఆర్డర్స్ చేస్తున్నాం ఇప్పుడు అన్ని అవుట్లెట్స్ కలిపి ఫ్రీ డెలివరీగా. సో దాన్ని ఇంకొంచెం పెద్ద ఎత్తున చేయాలి అనేది ముందు ప్లాన్. ఓకే. అండ్ అలాగే డిజిటల్ మీడియా లైక్ మార్కెటింగ్ మీరు చాలా బాగా చేస్తున్నారు. మీ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాం మేము. సో ఆ థాట్ ఎలా వచ్చిందండి? డిజిటల్ మార్కెటింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? సో అంటే తెలుగు అరోమా సక్సెస్కి మేజర్ రోల్ డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్గా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అవ్వచ్చు, మా ఫస్ట్ నుంచి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అవ్వచ్చు. సో లైక్ తెలుగు అరోమాస్ చేస్తున్నప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. అంటే స్లోగా మార్కెటింగ్ అనేది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్కి టర్న్ అయిపోయింది కంప్లీట్గా. అంటే ఇంతకు ముందు బిజినెస్ మనం చేసి మార్కెటింగ్ చేయాలి అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ చేయాలి, లేకపోతే న్యూస్లో ఇవ్వాలి, న్యూస్ పేపర్స్లో ఇవ్వాలి, ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే హోర్డింగ్స్ పెట్టాలి, ఇలాంటివి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జస్ట్ వన్ బ్లడీ రీల్ అది కనుక హిట్ అయిందంటే నీ బిజినెస్ హిట్ అయిపోయినట్టే. అలా మీరు చూసుకుంటే ఓన్లీ పర్సనల్ బ్రాండింగ్ పైన డెవలప్ అయిన బ్రాండ్స్ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మిస్ అమ్మ అవ్వచ్చు. మిస్ అమ్మ 200 crores టర్న్ ఓవర్ చేస్తారు. మొన్న మీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ అని చెప్పిండు యాక్చువల్గా. అండ్ బీకేపీ హోమ్స్. సో ఇలా చాలా నేను చెప్తాను, నంబర్ ఆఫ్ కంపెనీస్ చెప్తాను. ఓన్లీ పర్సనల్ బ్రాండ్, ఒక పర్సన్ కాంటెంట్ క్రియేట్ చేసి ఆ బిజినెస్ని బిల్డ్ చేసిండు. సో ఇప్పుడు మీరు చూస్తే పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ స్టార్టప్స్ ఫౌండర్స్ కూడా పాడ్కాస్ట్లు చేయడము, ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ క్రియేట్ చేయడము చేస్తున్నారు. ఎందుకు అంటే సో ఎగ్జిస్టెన్స్ చూపెట్టడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ జనాలు
సెలబ్రిటీస్ని నమ్మడం లిటరల్లీ ఆపేశారని అనుకోవచ్చు. ఎందుకంటే సో మనుషుల్ని నమ్మడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే నేను నా ప్రోడక్ట్ నేను దీన్ని నమ్ముతున్నాను అంటే వాళ్ళు నన్ను నమ్ముతున్నారు. సో ఈ పర్సన్ నేనే ఫౌండర్గా ఒక ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేసినప్పుడు ఓకే ఈయనే మార్కెట్లోకి వచ్చి చెప్తున్నాడు, ఈయనే ప్రోడక్ట్ గురించి చెప్తున్నాడు, మనం నమ్మొచ్చు, దీన్ని కొనుక్కోవచ్చు. అండ్ ఓనర్ అనే పర్సన్ అవైలబుల్గా కనిపిస్తున్నాడు అందరికీ. అరే ఈయననే చెప్తున్నాడు కదా, మనం నమ్మొచ్చు, మనం కొనుక్కోవచ్చు అని. అందుకే ఈ పర్సనల్ బ్రాండ్స్ పైన బిల్డ్ అయిన బ్రాండ్ సక్సెస్ఫుల్ అవడానికి మేజర్ రీజన్ అదే. జనాలు ట్రస్ట్ ఎక్కువ బిల్డ్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా అంత హిట్ అవ్వడానికి రీజన్ అదే. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే పర్సన్ జస్ట్ లైక్ మనలాగానే ఒక కామన్ మ్యాన్. సో ఒక కామన్ మ్యాన్ చెప్తున్నప్పుడు అది నమ్మకం అనేది చాలా తొందరగా వస్తుంది అన్నట్టు. రీచ్ అనేది చాలా తొందరగా వస్తుంది. అండ్ వాట్ అబౌట్ నెరేటివ్ ఎక్స్ మీడియా? నెరేటివ్ ఎక్స్ మీడియాలో మేమేం చేస్తామంటే ఇందాక నేను చెప్పినట్టు త్రూ కాంటెంట్ బ్రాండ్స్కి మార్కెటింగ్ చేస్తాం. సో ఇన్స్టాగ్రామ్ ఈజ్ కంప్లీట్లీ రీల్ బేస్డ్ ఫార్మేట్. ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు యూట్యూబ్లో కూడా షార్ట్స్ వచ్చాయి. సో మనం 30 సెకండ్స్లో నీ బ్రాండ్ గురించి చెప్పాలి, బ్రాండ్కి అవేర్నెస్ పెంచాలి, బ్రాండ్కి ఫాలోయింగ్ పెంచాలి. సో మేము ఎగ్జాక్ట్లీ మా టీం ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుందంటే ఫ్రమ్ కాంటెంట్ రైటింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఒక బ్రాండ్కి కావాల్సిన ప్రతిదీ మేమే చేసి పెడతాం. సపోజ్ ఇప్పుడు మేము డాక్టర్స్కి, ఆంటర్ప్రినర్స్కి అందరికీ పర్సనల్ బ్రాండింగ్ పైన ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అంటే ఒక డాక్టర్కి పర్సనల్ బ్రాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే మనం లిటరల్లీ హాస్పిటల్కి డాక్టర్ని బిలీవ్ చేసే పోతాం. అరే ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్ ఉంటాడు, ఆయన చాలా బాగా చూస్తాడు అని. అండ్ డాక్టర్స్ కూడా హాస్పిటల్స్ కూడా టూ మచ్ కాంపిటేటివ్ అయిపోయినాయి మార్కెట్లో. అలాంటి వాళ్ళకి ఇప్పుడు డాక్టర్కి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చెప్పుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నేను ఉన్నాను ఇక్కడ, నేను నా స్పెషాలిటీ ఏంటి అనేది. అండ్ మనం ఇన్స్టాగ్రామ్ బేసిక్గా 2 విషయాలకు ఒక పేజ్ని మనం ఫాలో అవ్వడానికి ఓన్లీ 2 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫర్మేషన్ ఆర్ ఎంటర్టైన్మెంట్. ఐదర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఆ పేజ్లో, ఆర్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా మనం ఫాలో అవుతాం. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఎవరికి ఎట్లా అంటే ఈ బ్రాండ్కి ఏం చెప్తే జనాలు ఫాలో అవుతారు. సో ఎంత ఫాలోయింగ్ పెరిగితే మనకు బ్రాండ్ సక్సెస్కి అంత పాసిబిలిటీ ఉంటుంది. సో మా గోల్ ఏంటంటే ఒక బ్రాండ్ని మనం ఆన్బోర్డ్ చేసినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ 3 or 4 monthsలో ఎంత ఫాలోయింగ్ పెంచగలుగుతాం, ఎంతమందికి వాళ్ళ బ్రాండ్ని చూపించగలుగుతాం, ఎంతమందితోటి అవేర్నెస్ పెంచి ఎంత సేల్ జనరేట్ చేయగలుగుతాం. సో ఇది మేజర్ టార్గెట్. సో దట్ ఈస్ నెరేటివ్ ఎక్స్. యాక్చువల్లీ మేము ఆల్రెడీ అరౌండ్ 25 కంపెనీస్తో వర్క్ చేస్తున్నాము. అందులో మేజర్గా ఎక్కువ డాక్టర్సే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్. సో సెలబ్రిటీ డాక్టర్స్ ఫ్యూచర్లో అవుతారు ఖచ్చితంగా. అంటే మీ దాంట్లోకి వచ్చిన తర్వాత అవుతారంటారా? కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. 25 నుంచి 30 years ఎక్స్పీరియన్స్ డాక్టర్స్కి మేము చేస్తున్నాము ఆల్రెడీ. అండ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ పేషెంట్స్ ఫుల్ ఉంటున్నారండి. కొంతమంది డాక్టర్స్ స్పెషల్గా చేయడానికి రీజన్ ఏంటంటే నాట్ ఫర్ బిజినెస్, ఆ 30 years ఎక్స్పీరియన్స్ అందరితో షేర్ చేసుకోవాలని వాళ్ళ ఇంటెన్షన్. సో నేను నేమ్ చెప్పాను, ఒక ప్రీవియస్లీ ఒక డాక్టర్తో నేను మాట్లాడినప్పుడు ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేయాలి గ్యారంటీగా. సో నేను ఆయన అడిగాను క్వశ్చన్, సరే ఎందుకు మీకు పర్సనల్ బ్రాండింగ్ ఎందుకు, ఏం అవసరము, మీరు ఆల్రెడీ ఇంత ఫేమస్, అందరు కుప్పలు పేషెంట్లు లైన్లో ఉన్నారు కదా అంటే ఆయన నాకు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, నేనేదో ఫేమస్ అవ్వాలని కాదు అరవింద్, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను చూస్తున్నాను, ఎవ్రీడే స్క్రోల్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లేకుంటే నా పిల్లలు కూడా చూస్తున్నారు. వాళ్ళు నాకు చెప్తున్నారు ఏంటంటే, నాన్న అంత పిచ్చి కంటెంట్ చెప్తున్నారు, నీ నాలెడ్జ్ కనుక నువ్వు జనాలతో షేర్ చేయగలిగితే అది మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది కదా. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ చిన్న విషయాలకు వచ్చి ఇక్కడ గంటలు లైన్లో నిల్చుంటారమ్మా. లిటరల్లీ వాళ్ళు నాకు ఫీజు కట్టి అంతసేపు నిల్చోవడం నాకే మంచిగా అనిపించదు కొన్నిసార్లు. అలాంటి వాళ్ళకు నేను ఈ సోషల్ మీడియా త్రూ ఏదైనా మంచి టిప్స్ ఆల్రెడీ ఇచ్చేస్తే ఆ టిప్ చూసి వాళ్ళు అనవసరంగా వచ్చి ఇక్కడ గంటసేపు నిల్చోరు కదా. సో దానికోసం నాకు ఎక్స్ట్రా మనుషులు రావాలని కాదు. సో అలాంటి వాళ్ళు కూడా లిటరల్లీ ఉన్నారు మార్కెట్లో. సో వాళ్ళు ఖర్చు పెట్టి డబ్బులు ఉల్టా జనాలకు టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్ థింగ్ కదా. ఒక యంగ్ ఫౌండర్ వచ్చి మీ దగ్గర ఒక మార్కెట్ బిజినెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఏది చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్, ఆ పర్సన్ తీసుకొచ్చిన ఐడియాకి మార్కెట్ ఫిట్ ఉందా లేదా అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మార్కెట్ ఫిట్ లేని ఐడియాలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేయం. అండ్ ఆ పర్సన్ తీసుకొచ్చిన ఐడియాకి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడా. సో ఐడియాస్ అందరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. మనం ప్రాబ్లం కనుక సాల్వ్ చేయలేకపోతే బిజినెస్లో ఆ బిజినెస్ అనేది 100% సక్సెస్ అవ్వదు. మన తెలుగు అరోమాస్ నేను సపోజ్ తీసుకున్నట్టయితే మేము ఒక గ్యాప్ని, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం, క్వాలిటీ ఫుడ్ని అఫోర్డబుల్గా ఇస్తున్నాం. సో ఇట్లా ఏ బిజినెస్కి అయినా ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తేనే అది బిజినెస్గా టర్న్ అవుతుంది, దాని నుంచి డబ్బులు వస్తాయి. సో ఆ ఐడియాకి
నిజంగా జనాలు డబ్బులు ఇస్తారా లేదా, అది ఈ 3 థింగ్స్ మేజర్గా మనం చూస్తాం. అవే క్వశ్చన్స్ మనం కూడా ఎవరినైనా అడుగుతాం ఆల్రెడీ. మేము ఆల్రెడీ మేము టీమ్ ఆఫ్ పీపుల్ వేరియస్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసాం ఆల్రెడీ. సో ఈ మెజర్మెంట్స్ తీసుకొనే ఇన్వెస్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఓకే. అండ్ వాట్ వాజ్ ద ట్రిక్, అంటే మనకి మన తెలుగు ఆరోమాస్కి ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి ఒక ట్రిక్ ఏమన్నా ఉందా? ట్రిక్ ఏం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఒక పెద్ద ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేసాం. ఇప్పుడు కొన్ని లొకేషన్స్లో మా దగ్గర మా టార్గెట్ ఆడియన్స్ ఓన్లీ రోడ్ ఎవ్రీడే బయట తినేవాళ్ళే. సో వాళ్ళకి లిటరల్లీ ఒక ప్లేస్ కావాలి, మంచి అంబియన్స్లో, హైజీన్ కండిషన్స్లో, అఫోర్డబుల్గా ఎవ్రీడే తినే ఫుడ్ కావాలి. సో అది మేము ఆ గ్యాప్ మేము ఫిల్ చేసాం. ఇక్కడ ట్రిక్ ఏం ప్లే చేయలేదు. దాన్ని అవేర్నెస్ పెంచగలిగాం త్రూ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, త్రూ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అవ్వచ్చు, వేరియస్ అదర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ పైన మేము చేసిన మార్కెటింగ్ అవ్వచ్చు. అది జనాలకు బాగా రీచ్ అయింది. సో మేము టార్గెట్ ఆడియన్స్ అనుకున్నది ఫస్ట్ ఓన్లీ స్టూడెంట్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్, బయట ఎవ్రీడే బయట తినే వాళ్ళు మాత్రమే అనుకున్నాం. కానీ లక్కీలీ మా దగ్గరికి ఫ్యామిలీస్ చాలా ఎక్కువ వస్తాయి లిటరల్లీ. సో అది హ్యాపీ థింగ్ యాక్చువల్లీ. అదే ట్రిక్ మాకు వర్కౌట్ అయింది. ఓకే. అండ్ చాలా మనకి హెల్దీ స్నాక్స్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. సో హెల్దీ స్నాక్ అని చెప్పి స్టార్ట్ చేయబోతున్నారు మీరు. ఏంటి అసలు హెల్దీ స్నాక్? జనరల్గా ఇప్పుడు మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. క్యారెట్, బీట్రూట్, సోకాల్డ్ ఇవన్నీ కూడా దాంట్లో పెడితే మార్నింగ్ అలాగా మొత్తం అంతా దాంట్లో వాటర్ పీల్ చేసుకొని స్నాక్ కింద మనకి రెడీ అయిపోతుంది. సో ఇంత అవైలబుల్గా ఉన్నప్పుడు మన ఇంట్లోనే మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కదా, ఏ బేసిస్ పైన స్టార్ట్ చేస్తున్నారు? సో హెల్దీ స్నాకింగ్ అనేది ఇప్పుడు మనం పిల్లలకి ఇది ఇక్కడ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక గ్యాప్ గురించి మాట్లాడుకుంటే, సపోజ్ మన పిల్లలకి ఎవ్రీడే స్కూల్కి ఒక స్నాక్ ఐటమ్ పెట్టి పంపించాలి అంటే మనం వెతుకోవాలి వస్తుంది. అంటే హెల్దీగా అయితే మార్కెట్లో ఏం లేవు. ఉన్న ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా రిఫైన్డ్ షుగరు, పామ్ ఆయిల్ గ్యారంటీగా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏ మదరు ఇంట్లో కుక్ చేసి పిల్లలకు స్నాక్ పెట్టించేంత టైం అయితే లిటరల్లీ లేదు, ఎందుకంటే అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో ఆ గ్యాప్ని మేము ఫిల్ చేయాలనేది మా మేజర్ ఇంటెన్షన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో చాలా హెల్దీ స్నాకింగ్ హెల్దీ స్నాకింగ్ పైన, హెల్దీ ఫుడ్స్ పైన టూ మచ్ అవేర్నెస్ జనాలకు వస్తుంది ఇప్పుడు. అంటే అట్లీస్ట్ అర్బన్ సిటీస్లో వస్తుంది. మీరు టైర్ 2 సిటీస్, టైర్ 2 సిటీస్, 3 సిటీస్ వదిలేసినా కాబట్టి హైదరాబాద్, బెంగళూరు, బాంబే, పూణే ఇట్లాంటి అట్లీస్ట్ అర్బన్ సిటీస్లో ఎడ్యుకేటెడ్ పీపుల్కి అవేర్నెస్ అని చాలా ఎక్కువైపోయింది. మీరు ఇప్పుడు జెప్టో కానీ, ఇన్స్టామార్ట్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే టూ మెనీ ఎగ్జిస్టింగ్ హెల్దీ స్నాక్ బ్రాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ అఫోర్డబుల్గా లేవు. మళ్ళీ అన్నీ మళ్ళీ కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మకానాని లాస్ట్ 2 years నుంచి పూల్ మకానాని చాలా ట్రెండ్ చేస్తున్నారు మార్కెట్లో. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ హెల్దీ స్నాక్ అని కొడితే వచ్చే ఫస్ట్ ఐటమ్ ఖచ్చితంగా మకానానే ఉంటుంది. బట్ ఒక మకానా ప్యాకెట్ మనం కొనుక్కొని తినాలంటే మినిమం అట్లీస్ట్ ఒక 70 to 80 రూపీస్ ఖర్చు పెట్టాలి గ్యారంటీగా. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక హెల్దీ స్నాక్ అనేది అందరికీ ఖచ్చితంగా అవైలబుల్గా ఉండదు. సో మేము కొన్ని ప్రోడక్ట్స్ పైన వర్కౌట్ చేస్తున్నాం. నేను ప్రోడక్ట్స్ ఇప్పుడు మెన్షన్ చేయలేను ఎందుకంటే సమ్ రీజన్స్ వల్ల. ఆ ప్రోడక్ట్స్ ఈ గ్యాప్ని ఫిల్ చేయబోతున్నాయి. అఫోర్డబిలిటీ తీసుకొస్తున్నాం, హెల్దీ స్నాకింగ్స్లో అఫోర్డబిలిటీ తీసుకొస్తున్నాం ఫస్ట్ థింగ్. అండ్ మీరు ఆల్రెడీ మార్కెట్లో టూ మెనీ ప్రోటీన్ బార్స్ వచ్చేసాయి. బట్ ప్రోటీన్ బార్స్ కూడా చాలా కాస్ట్లీ ఆల్రెడీ. పిల్లలకు ఒక ప్రోటీన్ బార్ మనం ఇవ్వలేము. అంటే ఒక సపోజ్ నేను నా పిల్లలకు ఒక చిన్న ఏదైనా ప్రోటీన్ బార్ కానీ ఏదైనా లంచ్ బాక్స్లో పెట్టలేను, ఎందుకంటే అది ఆల్రెడీ టూ హెవీ ఉంటుంది. అండ్ దాని ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువ. ఒక 200 నుంచి స్టార్ట్ అయినాయి, 40 రూపీస్ 50 రూపీస్ రేంజ్లో కూడా ఉన్నాయి, కానీ కిడ్స్ తినే రేంజ్లో లేవు. అండ్ ఈ హెల్దీ స్నాకింగ్ అందరితోటి ఒక పెద్ద ఇష్యూ ఏముంది అంటే వాళ్ళ ప్రాపర్ టార్గెట్ ఆడియన్స్ వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు జిమ్ గోవర్స్ని టార్గెట్ చేస్తున్నారా, చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారా, మదర్స్ని టార్గెట్ చేస్తున్నారా, లేకుంటే అందరినీ టార్గెట్ చేస్తున్నారా. సో బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏముంటుందంటే స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ ఉండరు. మనం అందరికీ క్యాటర్ చేద్దాం అనుకుంటాం. మనం బిజినెస్ పెట్టినప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఓన్లీ ఒక కేటగిరీ పీపుల్కి అమ్మకుండా ప్రోడక్ట్ అనేది ఏం చేస్తామంటే అందరికీ అమ్ముదామని చూస్తాం. అందరికీ అమ్మడం అనేది ఎప్పుడూ పాసిబుల్ కాదు. మన బిజినెస్కి ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ ఉండాలి. సో మా హెల్దీ స్నాకింగ్కి ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ మేము అనుకుంటున్నాము కిడ్స్. మా కిడ్స్ అనే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ అని. అంటే ప్రతి మదర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అంటే పిల్లలకు హెల్దీగా ఏదైనా ఇవ్వాలి అని. మ్యాగీ యాక్చువల్గా స్టార్ట్ అట్లనే అయింది. మ్యాగీ స్టార్ట్ అయినప్పుడు నెస్లీ వాడి మెయిన్ ఇంటెన్షన్ ఇదే ఉండే. సో నూడిల్స్ ఇండియాలో అంత ఫాస్ట్గా క్రిక్కడానికి రీజన్ ఏంటి అంటే నెస్లీ 2 రీజన్స్ చూసింది. ఒకటి కస్టమర్, అనదర్ వన్ ఈజ్ కన్జ్యూమర్. హూ ఈజ్ కస్టమర్? మదర్ ఈజ్ ఎ కస్టమర్.
మదర్ కొంటది ప్రోడక్ట్ని, బట్ దేర్ ఈజ్ ఆల్సో ఏ కన్జ్యూమర్. పిల్లలు దాన్ని తినాలి. కన్జ్యూమర్ కనుక మనం తినలేడు అనుకోండి, ఆ ప్రోడక్ట్ హిట్ అవ్వదు, అంటే దానికి రిపీటెన్స్ ఉండదు. వాడు తింటే మదర్ మళ్ళీ ఉంటుంది, మళ్ళీ కుక్ చేస్తుంది, మళ్ళీ ఇస్తుంది. సో వాళ్ళ యాడ్స్ ఆ టైంలో ఎలా ఉండేవి అంటే కిడ్స్ని అట్రాక్ట్ చేసేలాగా ఉండే. ఫస్ట్ మ్యాగీ లాంచ్ చేసినప్పుడు 2 minutes అని, లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే వర్కింగ్ మదర్స్కి కానీ ఎవరికైనా కూడా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక స్నాక్ ఇవ్వాలి మనం బేసిక్గా. సో ఆ స్నాక్ 2 minutesలో రెడీ అయితే ఎంత బాగుంటుంది, ఎవరికి బర్డన్ లేకుండా అనేది వాళ్ళ మేజర్ ఇంటెన్షన్ ఉండే. ఆ టైంలో వాళ్ళు అదే సేమ్ ఎగ్జాక్ట్ టార్గెట్ చేశారు. మదర్కి 2 minutesలో ప్రోడక్ట్ రెడీ అవుతుంది, కిడ్ దాన్ని ఎంజాయ్ చేస్తాడు. సో కస్టమర్ని కన్జ్యూమర్ని ఇద్దరిని సాటిస్ఫై చేశారు. ఇద్దరిని సాటిస్ఫై చేసినప్పుడు ప్రోడక్ట్ అనేది గ్యారంటీ హిట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్కి రిపీటెన్సీ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ మధ్యకాలంలో కాకుండా ఎక్కడైనా సరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక 2 yearsలోనే క్లోజ్ చేసేస్తున్నారా సరిగ్గా రన్ అవ్వక? అంటే వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారంటారు? సో రెస్టారెంట్ గురించి మాట్లాడితే రెస్టారెంట్ సక్సెస్ రేట్ జస్ట్ 20% అండి. ఇండియాలో రెస్టారెంట్ సక్సెస్ రేట్ జస్ట్ 20%. అంటే 100 రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ 6 monthsలోనే ఖచ్చితంగా 50 క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ 18 monthsలో గ్యారంటీగా మిగతాయి క్లోజ్ అయిపోతున్నాయి. సో అదే చెప్పాను ఇందాక కూడా, నీ ఫుడ్లో అయినా ఏ బిజినెస్లో అయినా కూడా మీరు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోతే మీకంటూ ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు మనం. అంటే ఆ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి మనకు. ఇప్పుడు మనం ఫేమస్ రెస్టారెంట్స్ హైదరాబాద్లో తీసుకుంటే ఇయర్స్ నుంచి రన్ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఒక యూఎస్పీ ఉంది ఫస్ట్ నుంచి. సో మనం ఏ రెస్టారెంట్కైనా మనకు తెలియకుండానే ఆ యూఎస్పీ కోసమే పోతాం. తెలుగు అరోమాస్కి జనాలు వస్తున్నారు అంటే నేను ఇందాక చెప్పినట్టు మా యూఎస్పీ ఏంటి అంటే క్వాలిటీ ఫుడ్ అఫోర్డబుల్గా ఇస్తాము, హైజీన్కి ఇస్తాము, అది మా యూఎస్పీ. దానికోసం జనాలు మా దగ్గరికి వస్తారు. సో అందరు రెస్టారెంట్స్ ఏమంటారంటే వాళ్ళకి నడుస్తుంది కదా, మాకు కూడా నడుస్తుంది, లేకపోతే మమ్మల్ని కాపీ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ కాంబోస్ తోటే చాలా రెస్టారెంట్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు, ఎందుకంటే వాళ్ళ ఓన్లీ యూఎస్పీ కాంబో, వాడు అది మార్చలేడు. కొత్తది స్టార్ట్ చేసినా మళ్ళీ అవేర్నెస్కో మార్కెటింగ్కో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో చాలా రెస్టారెంట్స్ వాళ్ళది నడుస్తుంది, మనది కూడా నడుస్తుంది, సేమ్ వాళ్ళ మెన్యూవే పెడదాం, మనం కూడా అదే పెడదాం. కాకపోతే వీళ్ళు ఇదే టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మన యూఎస్పీ ఏంటి, మనం ఏం చెప్పాలి జనాలకు, మార్కెటింగ్ చేసుకునేటప్పుడు నీ రెస్టారెంట్కి నేను ఎందుకు రావాలి అనే ఇవేవి ఉండవు. అండ్ కిచెన్ కంట్రోల్ అసలే ఉండదు. మ్యాక్సిమం రెస్టారెంట్స్ లాస్ అవ్వేది కిచెన్లో లాస్ అవుతారు. అంటే ఒక ప్రాపర్ ఎస్ఓపీలు ఉండవు. ఎస్ఓపీ అంటే స్టాండర్డ్ ఆపరేషన్ పాలసీ ఉండదు. ఏ రెస్టారెంట్ ఫెయిల్ అయ్యే ఏ రెస్టారెంట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ పాలసీ ఉండదు. ఎందుకంటే వాడు షెఫ్ని హైర్ చేస్తాడు, ఆ షెఫ్ పైననే కంప్లీట్ బిజినెస్ రన్ అవ్వాలి. వాడు రేపు పొద్దున రాలేడు అనుకోండి, బిజినెస్ క్లోజ్. సో ఇలా క్లోజ్ అయ్యేవే ఎక్కువ ఉంటాయి. మేజర్గా రెస్టారెంట్స్ క్లోజ్ అవ్వడానికి రీజన్ అదే ఎక్కువ ఉంటుంది. సో అదే మీరు రెస్టారెంట్ పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏదైతే ఐటెం పెడదాం అనుకున్నారో, మీరు ఇడ్లీ అమ్మండి, ఇడ్లీని వేరే కొత్తగా ఎట్లా అమ్మగలుగుతాం అది మాత్రం మనం ఆలోచించుకుంటే సరిపోతుంది. ఇడ్లీని వెరైటీగా ఎట్లా అమ్మగలుగుతాం చూస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఫేమస్ ఇది ఉంది, అందరూ చెప్తుంటారు బేసిక్గా బిజినెస్లో ఎప్పుడు మనం కొత్తగా ఏది ఇన్వెంట్ చేయాలని అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రన్ అవుతున్నది, ఆల్రెడీ జనాలకు అలవాటు అయిపోయిన దాన్ని ఇంకా బెటర్గా చేస్తే సరిపోతుంది. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనం చిన్న ఉన్నప్పుడు బడ్డీ కొట్లు ఉండేవి, కిరాణా షాపులు అంటే చిన్న ఊర్లో చిన్న కిరాణా షాప్ ఉండేది. అవే మెల్లిమెల్లిగా మంచి కిరాణా షాపులు అయినాయి, అవే మెల్లిమెల్లిగా సూపర్ మార్కెట్లు అయినాయి, అవే ఆన్లైన్ సూపర్ మార్కెట్లు అయినాయి, అవే దాని తర్వాత డీమార్ట్లు బిగ్ బజార్లో అయినాయి, దాని తర్వాత ఆన్లైన్ సూపర్ మార్కెట్స్ అయినాయి, ఇప్పుడు క్విక్ కామర్స్ వచ్చేసింది. అంటే 10 minutesలో నీకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏది మారలేదు, సేమ్ బిజినెస్ ఎప్పుడు అదే, బిజినెస్ ఎప్పుడు రిటైల్ బిజినెస్, D2C అంటే ఒక ప్రోడక్ట్ని కొనుక్కొచ్చి నేను అమ్మడమే, దాన్నే మనం డిఫరెంట్ వేరియంట్లు మారుస్తూ వస్తున్నాం. సో అంతే, చాలా సింపుల్ బిజినెస్ అనేది అంతే. మనం ఏదైనా ప్రోడక్ట్ని డిఫరెంట్గా కానీ బెటర్గా కానీ ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఇచ్చినప్పుడు జనాలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకే మేము రన్ చేస్తున్న 3-4 బ్రాండ్స్, అంటే నాట్ జస్ట్ ఇది నారేటివ్ కానీ ఇది కానీ మేము స్టార్ట్ చేయబోయే హెల్తీ స్నాకింగ్ కానీ, మేము ఇన్వెస్ట్ చేసిన వేరే ఐస్ క్రీమ్ బ్రాండ్స్ 2-3 ఇన్వెస్ట్ చేస్తాం. అవన్నిటికి కూడా మా ఓన్లీ నమ్మకం ఏంటంటే ఇదే, మేము ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాము, బెటర్గా చేస్తున్నాం. సో ఏదో ఒక ప్రాబ్లమ్ని బెటర్గా సాల్వ్ చేస్తున్నాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో నేనే కాదు, ఎవరికి చెప్పినా కూడా నేను అదే చెప్తాను. ఖచ్చితంగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, ఫస్ట్ ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ప్రాబ్లం కనుక మీరు ఖచ్చితంగా మంచి ప్రాబ్లము, యూనివర్సల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అది ఇంకా పెద్ద బిజినెస్ అవుతుంది. అంతే. సో ఇదేనా అంటే ఫైనల్గా, సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఇచ్చే టిప్స్ చెప్పండి. సో మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నాం, టిప్స్ గురించి బేసిక్గా మనం మాట్లాడుతున్నాం. బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎవరన్నా అనుకుంటే మాత్రం వాళ్ళు ఫస్ట్ చూసుకోవాల్సింది వాళ్ళ ప్రోడక్ట్ మార్కెట్లో ఫిట్ ఉందా లేదా.
సో ఒకటేసారి ఏం చేస్తారంటే అందరూ ఫస్ట్ రిజిస్ట్రేషన్లు, లోగోస్, వెబ్సైట్లు చేసేసి కూర్చుంటారు. సో దానికన్నా ముందు మనం ప్రోడక్ట్ పైన వర్కౌట్ చేయాలి. ప్రోడక్ట్ మార్కెట్లో ఫిట్ అవుతుందా లేదా, ఒక 10 మందిని అడగాలి. లేదంటే ఒక మినిమం వయబుల్ ప్రోడక్ట్ తయారు చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్ తయారు చేసుకుని దాన్ని మాత్రమే అమ్మడానికి చూడాలి. అండ్ ఈ రోజుల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లిటరల్లీ డబ్బులు అవసరం లేదు. ఫస్ట్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి ప్రాపర్ కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఒక వారం రోజు, ఒక 2-3 మంత్స్ దానిపైన కాంటెంట్ క్రియేట్ చేయండి. జనాలు ఎంత ఎగ్జైట్ అవుతారో చూడండి. ఎగ్జైట్ అయ్యారు అయితే ఒక ప్రోడక్ట్ ఫస్ట్ అమ్మడానికి తయారు చేయకండి. ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ని, ఏదో ఒక ప్రోడక్ట్, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని నీ ఇన్స్టాగ్రామ్లో అమ్మడానికి ట్రై చేయండి. జనాలు ఆల్రెడీ దానిపైన ఎగ్జైటెడ్ ఉన్నారు. డబ్బులు పే చేస్తున్నారా? పే చేస్తే నువ్వు ఇచ్చే సర్వీస్కి కానీ ప్రోడక్ట్ కానీ వాళ్ళు ఎంత పే చేస్తున్నారు. సో ఆ రేంజ్ ఉంది అంటే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేస్తే దానికి ఎంత డబ్బులు అవుతాయి. సో ఇప్పుడు ఈ రోజుల్లో D2C బ్రాండ్స్ టూ మెనీ ఈజీ అండి. ఈ D2C బ్రాండ్ తయారు చేయడం పెద్ద కష్టమేం కాదు. చైనా నుంచి టూ మెనీ ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేయొచ్చు. ఒక చిన్న ప్రోడక్ట్ తోటి పెద్ద పెద్ద బ్రాండ్స్ లిటరల్లీ చేయొచ్చు. మనం ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్, మీరు బోట్ చూసుకున్నా, లెన్స్ కార్డ్ చూసుకున్నా, ఇంకా చాలా బ్రాండ్స్ సంబంధించిన యాక్చువల్ రా మెటీరియల్ వాళ్ళు ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ మ్యాక్సిమం రా మెటీరియల్ చైనా నుంచి వచ్చింది. వాళ్ళేమి ఇక్కడ సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసినాయి. సో మ్యాక్సిమం ఇండియన్ D2C బ్రాండ్స్ ఆర్ రియల్ ప్రోడక్ట్స్. ఇక్కడ తయారు చేసిన ప్రోడక్ట్స్ చాలా వరకు లేవు. సో D2C బ్రాండ్ తయారు చేయడం అయితే నిజంగా పెద్ద కష్టమేం కాదు. సో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసి వస్తారు. అందరికీ గ్రోత్ ఉండాలి అని లేదు, అప్ అండ్ డౌన్స్ అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. బట్ అలాంటి టైంలో చాలామంది లో అయిపోయి మనం అనుకున్నట్టుగానే 2 సంవత్సరాల్లోనే క్లోజ్ చేసేసే వాళ్ళు ఉన్నారు. లేదు ఇంకా చూద్దాము అని చెప్పేసి రన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో అప్స్ అండ్ డౌన్స్ బిజినెస్లో వెరీ కామన్ అండి. నాట్ ఇన్ బిజినెస్, మన లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ వెరీ కామన్. అంటే సో మనుషులందరితోటి మేజర్ ప్రాబ్లం ఏముంటుందంటే మనం ప్రతి పని మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం చేస్తాం. సో మనం అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు మనం ఫీల్ అయ్యేది ఏంటి అంటే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనే, మనం డబ్బులు పోయినందుకన్నా ఎక్కువ బాధ మనకి ఏమవుతుందంటే బిజినెస్లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారు కావచ్చు, అందరికి చెప్పేసినాం కదా, వీళ్ళు ఏమైనా అనుకుంటారు కావచ్చు, రిలేటివ్స్ ఏమైనా అనుకుంటారు కావచ్చు, ఇదే ఉంటుంది. సో నేను పర్సనల్గా ఏం అనుకుంటానంటే, నువ్వు సక్సెస్ అయినావు అనుకోండి, వాళ్ళు వచ్చి అరే బాగా నాకు తెలుసు నువ్వు సక్సెస్ అవుతావు అని అంటారు. అదే నువ్వు ఫెయిల్ అయినావు అనుకోండి, పక్కోడి దగ్గరికి పోయి ఖచ్చితంగా వాడే చెప్తాడు, నాకు తెలుసురా వాడు ఫెయిల్ అవుతాడని, కానీ నేను ఇది జరుగుతుందని నాకు తెలుసురా, వాడు చెప్పినరా ఆల్రెడీ, వాడు ఇన్లేడు రా అంటారు. సో అందుకే మనం ఎప్పుడు మంది గురించి ఆలోచించకుండా మనం చేసే పని మనం చేసుకుంటూ వాళ్ళ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంతే, ఎవ్వరి మాట వినకుండా మనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళాలంతే. సో ఆల్రెడీ మీరైతే సక్సెస్ అయ్యారు. సో ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారండి నార్మల్గా అయితేనే? యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అనేది ఒక ఎండ్ పాయింట్ లాంటిది లిటరల్లీ. ఎందుకు అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పుకుందాము. సపోజ్ మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాం. మన మేజర్ గోల్ ఏముంటుందంటే అమ్మాయిని ఎట్లన్నా పడేయాలి, ఐదర్ పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ పడేయాలి అనేది మన మేజర్ గోల్ ఉంటుంది. మనకు పడేసిన తర్వాత ఇచ్చే హ్యాపీనెస్ కన్నా మనం యూజువల్గా అనుకోకుండా ఆమె మనం చూసినప్పుడు, లేకుంటే మనం హాయ్ చెప్పినప్పుడు రిప్లై ఇచ్చినప్పుడు, ఇవి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి. ఆమె ఎస్ చెప్పిన దానికన్నా ఇట్లాంటివి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి. సేమ్ విత్ సక్సెస్. మన లైఫ్లో సక్సెస్ కూడా మన స్ట్రగుల్ ఎంత ఉంటుంది కదా, ఇవే ఎక్కువ లైఫ్లో ఎక్కువ హ్యాపీనెస్, ఎక్కువ ఎంజాయ్మెంట్, ఈ మూమెంట్సే ఇస్తాయి. వన్స్ సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఏం ఎగ్జైట్ అవ్వదు లైఫ్, ఇంకా ఎగ్జైటింగ్ ఉండదు. అనుకంటే అనుకున్నదాన్ని మనం ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా, మళ్ళీ కొత్తది ఏదైనా జీరో నుంచి స్టార్ట్ చేస్తే తప్ప మీరు ఆ సక్సెస్ని కంటిన్యూస్గా ఎంజాయ్ చేయలేరు, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయలేరు, బోర్ అయిపోతారు మీరు ఖచ్చితంగా. మీరు అలా ఉన్నారా ఇప్పుడు? అందుకే నేను ప్రతిదీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను. మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, ఇన్ని పనులు ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారని, దానికి రీజన్ ఇదే. ఎందుకంటే ఒకటి అయిపోయింది, నేను అక్కడనే కూర్చొని ఉంటే ఎక్కువ రోజులు ఆ సక్సెస్ని కానీ హ్యాపీనెస్ని కానీ ఎంజాయ్ చేయలేను. సో నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది తెలుగు అరోమాస్ ప్రాసెస్ని ఎక్కువ ఎంజాయ్ చేసిన సక్సెస్ కన్నా. సో అట్లా ఇంకా ప్రాసెసే కావాలి నా లైఫ్లో. ఆ ఎంత ఎక్కువ ప్రాసెస్ అనేది ఉంటే లైఫ్లో అంత ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనేది నా మెయిన్ ఫీలింగ్ యాక్చువల్గా. ఓకే, సో మల్టీ బ్రాండ్ లాగా అయిపోయింది మీదైతే చెప్పాలంటే. ఎంత ఎక్కువ వర్క్ ఉంటే అంత బాగుంటుంది అనేది. సో వర్క్ ఉండాలి, ఎవ్రీడే వర్క్ ఉండాలి గ్యారంటీగా. దానికి వర్క్ అనేది హాలిడే ఉండద్దు, మన బ్రెయిన్కి హాలిడే ఉండద్దు. ఓకే, సో అయితే ఇంకా చాలా బిజినెస్లు మేము చూస్తాం అనమాట మీ దగ్గర నుంచి అయితే ఫ్యూచర్లోనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎక్స్పీరియన్సెస్, మీ జర్నీ అండ్ టిప్స్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంకా చాలా బిజినెసెస్ కూడా మీరు స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.